రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అయితే అధికారికంగా ఫలితాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంది. ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఎలిమినేషన్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. 63,404 ఓట్లు ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. దీనిలో కూడా ప్రసన్న హరికృష్ణకు వచ్చిన సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా మెజారిటీ బీజేపీ ఉంది. ప్రసన్న హరికృష్ణ వచ్చేంత వరకు ఉన్న ఓట్ల లెక్కలు నా దగ్గర ఉన్నాయి. 78,635 ఓట్లు అంజిరెడ్డికి వచ్చాయి 54 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత. 73,644 ఓట్లు నరేందర్ రెడ్డికి వచ్చాయి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి. మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణ 63,404 ఓట్లున్నాయి. సో థర్డ్ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఎలిమినేషన్ రౌండ్ 3 రౌండ్లలో కంప్లీట్ చేశారు. ఒక్కో టేబుల్ మీద మొత్తం 21 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కో టేబుల్ మీద 21 టేబుల్స్ కాబట్టి 1000 చొప్పున ఒక్కో రౌండ్ లెక్కిస్తే మొత్తం 3 రౌండ్స్ లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకు అందిన సమాచారం అంజిరెడ్డి ఆధిక్యత కంటిన్యూ అవుతోంది. సో ఎంత ఆధిక్యత అన్నది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కానీ విజయం అయితే అంజిరెడ్డి సాధించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయన రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందించారు. సెకండ్ ప్రియారిటీ అయినా సరే ఫుల్ మెజార్టీ రాలేదు, థర్డ్ ప్రియారిటీ ఓట్లు లెక్కించండి అంటూ ఆమెకు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ తో పమేలా సత్పతి ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ రౌండ్ వరకు జరిగిన ఓట్ల సంఖ్య గనక మనం చూస్తే గనక 4,991 ఓట్లు, 4,991 ఓట్ల మెజారిటీ అంజిరెడ్డికి ఉంది. ప్రసన్న హరికృష్ణ ఎలిమినేషన్ రౌండ్ లో కూడా ఈ 63,000కు సంబంధించిన ఓట్లు కూడా లెక్కించిన తర్వాత మెజారిటీలో అంజిరెడ్డి ఉన్నారు. అయితే 1,11,000 ఓట్లు కావాలి గెలవడానికి. ఎందుకంటే వ్యాలిడ్ ఓట్స్ దాదాపు 2,22,000 ఉన్నాయి. 28,000 ఓట్లు చెల్లలేదు. కాబట్టి వ్యాలిడ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 1,11,000 వ్యాలిడ్ ఓట్లు 2,22,000 వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. 2,22,000 ప్లస్ 1 అంటే 1,11,000 ఓట్లు వస్తే గనక ఎవరికి వస్తే వాళ్ళు విన్నర్ డిక్లేర్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ రౌండ్ తర్వాత కూడా 1,11,000 ఓట్లు రాలేదు. రాకపోతే ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా నరేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను కూడా జమ చేసి అంజిరెడ్డిని విన్నర్ గా డిక్లేర్ చేయడం అన్నది లాంఛనప్రాయం. అయితే అంటే అంజిరెడ్డి నరేందర్ రెడ్డికి పడ్డ సెకండ్ ప్రయారిటీ ఓట్స్ అంటే నరేందర్ రెడ్డికి ఏవైతే సెకండ్ ప్రయారిటీ ఓట్స్ ఉంటాయి, ఇంకా ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేషన్ అయిపోయింది. కానీ మనకి 78,635 ఓట్లు ప్లస్ ప్రసన్న హరికృష్ణ సెకండ్ ప్రయారిటీ ఓట్లు కలిపితే 1,00,000 దగ్గరలో అంజిరెడ్డి ఉన్నారు. ఓట్లు కావాల్సిన గెలవడానికి 1,11,000. సో 1,11,000 ఇద్దరికి లేవు, అంజిరెడ్డికి లేవు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి లేవు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొంచెం 5 నుంచి 10,000 తక్కువ ఓట్లలో ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా ఏం ప్రాసెస్ జరగాలంటే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నరేందర్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఎలిమినేషన్ అంటే ఆయన తొలగించే ప్రక్రియ. తీన్మార్ మల్లన్న, పల్లా రాజేశ్వర రెడ్డి ఎలక్షన్ అప్పుడు కూడా ఇట్లే జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి నెంబర్ 1 ఉన్నప్పుడు లాస్ట్ కు తీన్మార్ మల్లన్న ఓట్లు కూడా లెక్కించి తీన్మార్ మల్లన్నలో సెకండ్ ప్రయారిటీకి పడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి ఓట్లు లెక్కించి ఆయన విన్నర్ గా డిక్లేర్ చేశారు. సో సేమ్ ఇప్పుడు అంజిరెడ్డికి గెలుపు లాంఛనప్రాయమే. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి పడ్డ సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తారు. ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్లో కౌంట్ అవుతాయి. ప్రసన్న హరికృష్ణకు పడితే కౌంట్ కావు, ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి కేవలం అంజిరెడ్డికి ఒకవేళ ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 80,000 ఓట్లు పడితే 80,000 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఒకవేళ 10,000 పడితే అంటే 1,11,000కి అప్పుడు రీచ్ అయితే అప్పుడైనా అంజిరెడ్డిని విన్నర్ గా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చేసుకోవచ్చు. అంజిరెడ్డి విన్నర్ గా
అయిపోయినట్టే, లాంఛన ప్రాయమే. అయితే అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సి ఉంది. మనకు సమాచారం ఏంటంటే బండి సంజయ్ అక్కడే సిటీలో ఉన్నారు. మరి కాసేపట్లో కౌంటింగ్ సెంటర్ కి చేరుకోబోతున్నారు. అంజిరెడ్డిని అభినందించబోతున్నారు. బండి సంజయ్ ఇక్కడ కరీంనగర్ లో ఉండి 2 అభ్యర్థులను గెలిపించుకున్నారు. అటు మల్క కొమరయ్యను గెలిపించుకున్నారు, ఇటు ఇంకోవైపు ఇప్పుడు అంజిరెడ్డిని కూడా గెలిపించుకుంటున్నట్టే చెప్పాలి. సో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ అవుతున్న ఎన్నిక మొత్తానికి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ వస్తుంది. మనతో పాటు ట్రస్మా నుంచి శేఖర్ రావు గారు, ట్రస్మా ప్రెసిడెంట్, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి. ఆయన మొట్టమొదలే చెప్పారు, 2 days బ్యాకే చెప్పారు, బ్యాలెట్స్ చూసి అంజిరెడ్డి గెలుస్తున్నాడని మన జీ తెలుగు న్యూస్ కు ప్రత్యేకంగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిందే ఇప్పుడు నిజమవుతుంది. ఏం సార్, ఏం అప్డేట్ ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంజిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు, 5,300 లీడ్ లో ఉన్నారు. అంటే ఇద్దరి మధ్యలో ఓట్లకు 5,300 లీడ్ ఉన్నారు కాబట్టి థర్డ్ ప్రియారిటీ కింద ఒక 4 ఇండిపెండెంట్ తోని నరేందర్ రెడ్డి గారు అడిగారు, రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు ఆర్ఓ మేడం ను. చేస్తే వారు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ థర్డ్ దాని కింద మొత్తం ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఎవరికి మనం థర్డ్ ప్రియారిటీ కౌంట్ చేస్తాం అనేది అది ఒక రూల్స్ లో గానీ దేనిలో లేదు. కాబట్టి ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో, ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో వాళ్ళని డిక్లేర్ చేస్తానని మేడం ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. నరేందర్ రెడ్డి గారు కూడా ఈ కౌంటింగ్ స్థలాన్ని విడిచి వెళ్ళినట్టు తెలిసింది. కౌంటింగ్ స్థలాన్ని విడిచి వెళ్లారు. ఓకే. సో ఇంకా అఫీషియల్ డిక్లరేషన్ ఎక్స్పెక్టెడ్ అంతే. ఇంకా అధికారికంగా ప్రకటించడం ఒకటే లాంఛనం, అంతేనా? అంతే. అంటే ఇప్పుడు నరేందర్ రెడ్డికి పడ్డ సెకండ్ ప్రయారిటీ ఓట్లను కూడా లెక్కించి దానిలో అంజిరెడ్డికి పడ్డాయి మాత్రమే కౌంట్ అవుతాయి. మిగతా ఎవరికి కౌంట్ కావు. ప్రసన్న హరికృష్ణకు పడ్డా కౌంట్ కావు, మీకు పడ్డా కౌంట్ కావు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి, అంతేనా? అంతే. నరేందర్ రెడ్డి గారి ఒకవేళ తీసుకుంటే సెకండ్ ఎలిమినేట్ చేసి సెకండ్ ప్రియారిటీ అవి కౌంట్ చేసి చేస్తారు కావచ్చు, లేదంటే డైరెక్ట్ డిక్లేర్ చేస్తారు కావచ్చు. డైరెక్ట్ డిక్లేర్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ 63,404 ఓట్లు ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. దీనిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయట? 300 బీజేపీ లీడ్ ఉంది. 300 దానిలో కూడా ప్రసన్న హరికృష్ణ నల్ల దాదాపు 19,000 వరకు సింగిల్ ఓట్లే వచ్చినాయి అన్న. కేవలం 44,000 ఓట్లు మాత్రమే లెక్క పెట్టారు. ఓకే. 19,000 వరకు వారికి మొదటి ప్రియారిటీ కింద ఒక ఓటు మాత్రమే వచ్చింది, 19,000. ఓకే. ఓన్లీ ప్రసన్న హరికృష్ణకు డైరెక్ట్ గా వేసిన వాళ్ళు 19,000 మంది. ఓకే. అయితే 44,000 ఓట్లు లెక్కిస్తే ఈ ప్రసన్న హరికృష్ణ ఓట్లలో కూడా 300 ఓట్ల మెజార్టీ బీజేపీకి వచ్చింది. సో ఆల్రెడీ 5,000 దగ్గర మెజార్టీ ఉంది. 5,000 ప్లస్ 300, 5,300 ఓట్లతో అంజిరెడ్డి గెలిచారు అనుకోవచ్చు. ఓకే. లీడ్ ఉన్నారు, ఆల్రెడీ డిక్లేర్ చేయొచ్చు 1-2 minutes లా మేడం. సో మనకి కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్ రెడ్డి వెళ్ళిపోయారని సమాచారం అంతోంది శేఖర్ రావు గారు. సమాచారం. సో అఫీషియల్ గా కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన చేస్తారు. సర్టిఫికెట్ ఇస్తారు. ఓకే. అంటే అధికార ప్రకటన అంటే నరేందర్ రెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రయారిటీ కూడా కౌంట్ చేయాలి కదా. కౌంట్ చేసి 1,11,000 వచ్చినట్టు చూపించాలి కదా. మరి అది చేస్తారో లేదో తెలియదు. ఇంకా అంటే ఆర్ఓ మేడం అంటే దాన్ని చేసి కూడా టైం వేస్ట్ కదా. అట్లా 50% అప్పుడు కూడా నాకున్న సమాచారం ఏంటంటే నరేందర్ రెడ్డి, నాకున్న ఐడియా ఏంటంటే నరేందర్ రెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రయారిటీలో అంజిరెడ్డికి వచ్చిన ఓట్లను మాత్రం లెక్కబెట్టి అప్పుడు 1,11,000 వచ్చేంత వరకు కౌంట్ చేస్తారు. రాకపోతే అప్పుడు అల్టిమేట్ గా విన్నర్ గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది చేసినా చేయకుండా ఒకటే కదా. చేసినా చేయకుండా ఒకటే కానీ లెక్క ప్రకారం చేయాలి. అంటే ఎన్నిక దాని ప్రకారం రూల్ ప్రకారం చేయాలి కానీ చేసిన టైం వేస్ట్. ఇప్పుడు అక్కడ ఉన్న దాదాపు 3 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు ఎట్లా పసిగట్టారు? మీరు బ్యాలెట్ ఓపెన్ చేసిన 10 నిమిషాల్లోనే చెప్పేశారు బీజేపీ గెలుస్తోందని చెప్పి. అంటే నేను మొత్తం మా ఏజెంట్లను 21 మందిని 21 కౌంటర్లు పెట్టా. పెట్టినప్పుడు వాళ్ళు ప్రతి బ్యాలెట్ చెక్ చేశారు సాయంత్రం వరకు దాదాపు మాక్సిమం. అందులో సెకండ్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ అంతా చూశారు. అంటే ఎక్కువ బీజేపీ ఉంది అనేది అక్కడ గమనించారు. ప్లస్ నేను కూడా కౌంటింగ్ హాల్ లో బాగానే తిరిగితే ఎక్కడ చూసినా గానీ బీజేపీ అని కనబడ్డది. బయట కూడా నేను చాలా మండలాలలో ఇక్కడ అన్ని ఏరియాలలో అడిగా ఎట్లా పడ్డది అనేది నేను తెలుసుకుంటే బీజేపీ కాంగ్రెస్. సో బీజేపీకి ఎట్లా పడ్డది అనేది కూడా మీకు చెప్పాను నేను. అది మల్క కొమరయ్య గారి ఎఫెక్ట్ బీజేపీ మీద, అట్లే కేంద్ర ప్రభుత్వం అన్ని
అంటే జాతీయవాదము, మోడీ గారి ప్రభావం, ఢిల్లీ ఎలక్షన్స్, ఓ కర్నూలు సాగుకు అనేక కారణాలు అన్నట్టు అనేక కారణాలతో బీజేపీ లీడ్ ఉన్నది. ఇక కాంగ్రెస్ కు వచ్చిన ఈఎల నరేందర్ రెడ్డి గారు కూడా కేవలం మా ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కి ఏదైతే ఉన్నారో దానికి ఒక 50,000 వరకు కరెక్ట్ గా, అంటే ఏ స్కూల్లో ఎక్కడెక్కడ ఓట్లు వస్తాయో ఆ డైరెక్ట్ టీచర్లతో కాంటాక్ట్ అయ్యి టీచర్లతోని గూగుల్ పే అంటే 2,000, 2,500 అంటే అట్లా ఒక టీచర్లకు సంబంధించిన 50,000 ఓట్లు కొన్నారు. ఇలా ఆయనతో 60,000-70,000 వచ్చినాయంటే బికాస్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అవి డైరెక్ట్ ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుస్తుంది, నాకు వచ్చిన 4,000 డబ్బులు పంచిపెట్టలేదు. మెదక్ ఏరియాలో కొంత అక్కడక్కడ పంచిపెట్టారు. ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్ లేదు కానీ మెదక్ ఏరియాలో సరే ఎనీహౌ అంటే పార్టీ వాదం ఉన్నది ఆడ. అంటే మలక కొమరయ్య గారు ఇచ్చారు కదా 17,000 అట్లా 17,000 టీచర్లకు ఇచ్చారు కదా. ఆ టీచర్ అంతా కూడా ఆ ఓటు ఏదైతే ఉందో ఆ టీచర్ ఓటు కూడా ఇటు గ్రాడ్యుయేట్ కూడా టీచర్ ఓటు వేశారు, గ్రాడ్యుయేట్ కూడా వేశారు, వేయించారు వాళ్ళు. ఇప్పుడు మల్టీపర్పస్ బెనిఫిట్ అయింది. కరీంనగర్ ఒకటి బాగా నెగిటివ్ అయిందా బీజేపీకి? కరీంనగర్ లో తక్కువ వచ్చిందా? కరీంనగర్ బాగానే వచ్చినాయి. కొన్ని రౌండ్స్ లో నరేందర్ రెడ్డి ఆధిక్యం ఉండే కదా. కొన్ని రౌండ్స్ లో ఆధిక్యం ఉంది. అంటే ఆ బీజేపీ మీరు అన్నట్టు ఆదిలాబాద్, నిజామాబాద్ ఉన్నట్టు కరీంనగర్ లేదు. ఓకే, బికాస్ ఈయన సొంత ప్రాంతం కాబట్టి నరేందర్ రెడ్డి సొంత ప్రాంతమే. ప్రసన్న హరికృష్ణకు సంబంధించి సొంత ప్రసన్న గారు సొంత ప్రాంతం, నాది సొంత ప్రాంతం కదా. నాకు పెద్ద ఏం పర్లే కానీ అక్కడ ఈ ఇద్దరితో పాటు బీజేపీ కూడా అంటే కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా, మంత్రివారు. కాబట్టి ఇక్కడ మేజర్ ఏంటంటే జాతీయవాదము, రెండోది ఆ టీచర్స్ సంబంధించింది ఏదైతే ఉందో అది బాగా, అంటే చాలా మంది అది మీరు ఇయ్యాల కాదు కానీ ఇంకా 4 రోజుల తర్వాత స్టడీ చేయండి కానీ దాని ఎఫెక్ట్ పడ్డది అక్కడ. ఎందుకంటే అంజిరెడ్డి గారు అసలు ఓటు నమోదు ప్రక్రియలో భాగం కాదు. ఓటర్ నమోదు కార్యక్రమంలో ఏ రోజు కూడా పార్టిసిపేట్ కాలేదు తను. అంజిరెడ్డి గారు చాలా మందికి చాలా ఏరియాలో తెలియదు. ఓన్లీ పార్టీ సిద్ధాంతం, పార్టీకి సంబంధించిన లీడర్స్ సరిగ్గా పనిచేయలేదు కదా. బీజేపీ లీడర్స్ పనిచేసినంత చేయండి. గన్నిట్లో 70,000 ఓట్లు వచ్చినాయంటే ఓట్లు అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 1,00,000కు పైగా ఓట్ల ఎన్రోల్మెంట్ చేయించారు. ఓకే, మీరు అంటున్నారు డబ్బులు ఓట్లకు డబ్బులు 2.5 లక్షల మందికి పంచాడు. మరి అంత పంచినా సరే ఇప్పుడు అంజిరెడ్డి ఏమో పంచలేదు. సో అది ఎట్లా వర్కౌట్ అయిందంటారు? అయినా సరే బీజేపీ ఎట్లా గెలిచిందంటారు? అంటే కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది కదా, వ్యతిరేకత ఉన్నదని మనం ఇది గతం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది. రెండోది నరేందర్ రెడ్డి సార్ అంటే వ్యతిరేకత వచ్చిందా 1 year లోనే? దాదాపు మాక్సిమం వచ్చింది. అంటే డిగ్రీ ఇప్పుడు ఈ జాబ్ కార్డ్ అని, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇంటర్నెట్ అన్నారు, నెట్ అన్నారు. ఈ ఫీ రియంబర్స్మెంట్ 8,000 కోట్లు, ముఖ్యంగా 40,000 కోట్లు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆగిపోరు. ఈ బెస్ట్ ఎవర్ స్కూల్స్ ఒక 250 కోట్లు. అంటే అనేక రకాలుగా వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ అయిందో ఆ కమిట్మెంట్ ఆల్రెడీ ఫెయిల్ అయింది. అదంతా కూడా ఎడ్యుకేషన్ సంబంధించింది కదా. ఇప్పుడు చాలా మంది మొన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా స్ట్రైక్ చేశారు. వాళ్ళది కామన్ సర్వీస్ కింద తీసుకురాలేదు. వాళ్ళు కూడా సిఆర్టీ ఉద్యోగులు కూడా స్ట్రైక్ చేశారు. ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. 317 జీవో ఇబ్బంది ఉన్నది. డిఏల పరంగా అనేక రకాలుగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇదంతా వ్యతిరేకతన డిమాండ్. మొత్తానికి మనసులో అయితే బాధ అయితే ఉంది కదా, ఉద్యోగులకు గానీ నిరుద్యోగులకు గానీ. ఇలా జాబ్ కార్డ్ అన్నారు 2 లక్షలు, 58,000. ఇదంతా కూడా ఒక డిమాండ్స్, పబ్లిక్ డిమాండ్. ఆ పబ్లిక్ ఎవరు? వీళ్ళంతా కూడా వీళ్ళే కదా, గ్రాడ్యుయేట్ కదా, పట్టభద్రులే కదా. వాళ్ళు ప్రతి ఒక్కరు పట్టభద్రులే కదా, వాళ్ళంతా అంతా మేధావులే కదా. కాబట్టి ఏదో రకంగా వ్యతిరేకతను కొంత ప్రసన్న గారికి కొంత కాంగ్రెస్ అభ్యర్థి మీద కొంచెం దుష్ప్రచారం ఎక్కువ చేశారు కదా, అందరు టార్గెట్ చేశారు కదా నరేందర్ రెడ్డిని. అదే పేరెంట్స్ ఎక్కువ చేశారు, స్టూడెంట్స్ ఎక్కువ చేశారు, ఆర్గనైజేషన్ చేసినాయి. తను అదే ఫీ కన్సీజన్ చేయడానికి ఫోన్ ఎత్తాడని. అంటే ఫీ కన్సీజన్ అంటే ఇప్పుడు మీరు కూడా ప్రైవేట్ స్కూల్స్, ఫీ కన్సీజన్ అన్న సాధ్యమా? ఏమంటారు సార్? స్కూళ్లలో ఫీజులు కన్సెషన్ సాధ్యమా? ఇస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చా? ఫీ కన్సెషన్ అడిగితే మీరు నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు అంటే 2 లక్షలు 3 లక్షలు ఫీజు ఉంటుంది. వాళ్ళు 5% కన్సెషన్ ఇచ్చినా ఇబ్బంది లేదు. వాళ్ళు కానీ తక్కువ ఫీజులు కదా
జిల్లాలో ఉండే వాటి పేరెంట్ కొంత పూర్ ఉంటాడు, కొంతమంది మంత్రులు చేస్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తారు, కొంతమంది రాజకీయ నాయకులు కొంత ఊళ్ళల్లో ఉండే సర్పంచులు వాళ్ళు వీళ్ళు చేస్తారు. చేసినప్పుడు కొంత 5-10 తగ్గిస్తే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులకి ఎట్లుంటది అంటే ఒక ఓటరు లేకపోతే దగ్గర బంధువు లేకపోతే దగ్గర ఫ్రెండ్ ఇంకెవరు అనాథలు ఏదో కొంత పూర్ ఉన్న వాళ్ళని రికమెండ్ చేస్తారు. అది చేసినప్పుడు ఫోన్ ఎత్తి ఎంతో కొంత తగ్గిస్తే వాళ్ళు కొంత. ఎందుకంటే నాతో ఇంటర్వ్యూలో నరేందర్ రెడ్డి ఏమన్నారంటే మనం ఫ్రీ కన్సెషన్ ఇస్తే గనక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేం. రెండవది ఫోన్లు ఎత్తడం అంటే నేను పొలిటీషియన్ కాదు కదా, మొన్నటి వరకు నేను పూర్తిగా సెమినార్లలో ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటా, అందుకని ఇది జరగదు అని అన్నారు. నాకు కరెక్టే అనిపించింది ఆ రెండు ఆన్సర్స్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఫీ కన్సెషన్ ఇవ్వడం కష్టం కదా. అంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చాలా చేస్తా ఉన్నాయి. ఇలా శ్రీ చైతన్య గాని నారాయణ గాని ఆ లెవెల్లో ఫీజు పెట్టుకుంటారు, ఆ లెవెల్లో కన్సెషన్ చేస్తారు. అంటే మొత్తం కాదు కదా, ఎంతో కొంత పర్సెంటేజ్ 5% 2%, 5,000 3,000 2,000 ఎంతో కొంత తక్కువ. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ చేసి పంపించాలి కదా. నడవదు అనుకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కదా, ఇలా 54 ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నప్పుడు ఇంకో 50 పెట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత పబ్లిక్ తో టచ్ లో ఉండాలి. అంటే ఒక వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా రాజకీయ రంగంకు రాకూడదు, అది పెద్ద తప్పు, మొదటి తప్పే అది. తను ఇంకో 50 బళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు ఇంకో 50 కాలేజీలు పెట్టుకుని ఆల్రెడీ 50 ఉన్నాయి. తనకు రాజకీయంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ ఏదైనా గవర్నర్ కూడా ఏదో ఒకటి ఇలా రిక్వెస్ట్ చేసుకుంటచ్చు కదా. ఈ పబ్లిక్ వచ్చి పబ్లిక్ ఓటు అడిగి తన రెప్యుటేషన్ కూడా కొట్టుకున్నాడు తను చేసుకునే కన్నా ఆల్రెడీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్యేలు కూడా ఉంటాయి కదా, ఎమ్మెల్యేలది ఎంపీలది లేదా స్థానిక సంస్థలు ఇంకే ఉన్నాయి కదా. ఈ గ్రాడ్యుయేట్ లో రావడంలో ఇప్పుడు మల్క కుమరయ్య గారు వచ్చారు టీచర్స్ ఎన్నికలో, అది లిమిటెడ్ గా 17,000 18,000 దొరకట్టుకున్నారు. రావడం కరెక్టా? అందులో రావడం కరెక్టా? కరెక్ట్ అంటే ఇప్పుడు అయిపోయింది, ప్రూవ్ అయింది కదా. నేనైతే నా స్టాండ్ చెప్తా వినండి, గ్రాడ్యుయేట్ టీచర్స్ లో రావద్దండి కార్పొరేట్స్. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ సరే ఇప్పుడు ఎట్లాగో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దానికే ఉంటే ఉత్తమం. ఇప్పుడు టికెట్ కు పైసలు పెట్టే, ఓటుకు పైసలు పెట్టే, ఖర్చుకు పైసలు పెట్టే, ఓటింగ్లకు ఫ్లెక్సీలకు మీటింగ్లకు తందానాడే ఏముంటది. ఇలా దాదాపు ఒక 70-80 కోట్లు ఖర్చు అయినాయి. ఏమొచ్చింది మా అంటే మాలంటోళ్ళకి 2 కోట్లు ఖర్చు అయింది కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ కానీ తనకు ఆ లెవెల్లో ఖర్చు పెట్టి ఇలా మనశ్శాంతి లేకుండా ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా పబ్లిక్ లో కూడా వచ్చింది ఏముంది, ఇలా ఫైనల్ గా జీరోనే కదా. దీనివల్ల వచ్చేది ఏంటి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం సర్వీస్ చేస్తారు వీళ్ళు. అంటే కాంగ్రెస్ క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో సహకరించినట్టు నాకు అనిపించట్లేదు. ఇక మనం ఎందుకు అనుకుంటాం, పార్టీ ఇష్టం కదా, మనం కాంగ్రెస్ మెంబర్ కాదు, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని. బట్ అనాలిసిస్ చేస్తే గనక ఇప్పుడు మీరు కూడా బీజేపీ క్యాడర్ మీరే చెప్పారు మొన్న 14,000 మంది పనిచేశారు నా గురించి అంజిరెడ్డి అని చెప్పారు. కరెక్ట్, అది అంజిరెడ్డి గారు చెప్పారు, నేను కూడా చూసిన, నాకు కూడా చాలా ఏరియాలో టచ్ అయ్యారు. చాలా మంది మా కరెస్పాండెంట్స్ కూడా బీజేపీకి టచ్ లో ఉంటారు, వాళ్ళు తిరిగింది నేను చూసిన. అక్కడక్కడ మాకు కలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, బీజేపీకి కొంత పట్టుదలగా పనిచేశారు. అట్లాంటి వాళ్ళని కూడా నేను పోయి కొంత రిక్వెస్ట్ చేసిన. కానీ నాకు ఇక్కడ దెబ్బ ఎక్కడ కొట్టిందంటే మా నరేందర్ రెడ్డి గారు 50,000 మందికి పర్టికులర్ ప్రైవేట్ టీచర్లకు గూగుల్ పే అమౌంట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అసలు ఎలక్షన్ కమిషన్ అమౌంట్ లిమిట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకే ఇప్పుడు అమౌంట్ లిమిట్ పెట్టలేదు. ఈ ఫోన్ పే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కేమో పెట్టారు, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కేమో పెట్టలేదు. మీరు కార్లో ఎంత డబ్బు పట్టుకపోతున్నా అనేది కూడా చెకింగ్ చేయలే ఎక్కడ కూడా ఇప్పటి వరకు. అసలు కార్లకు పర్మిషన్ లేకుండా తిరిగినాయి. అంటే కార్లల్లో ఎంత డబ్బు పోతున్నది ఏం జరుగుతుంది అనేది కూడా చెకింగ్ చేయలే. అందుకే విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు, విచ్చలవిడిగా పంచిండ్రు, విచ్చలవిడిగా ఫోన్ పేలు జరిగినాయి. ఇలా ఎలక్షన్ కమిషన్ కనుక ఒక్కసారి కనుక సీరియస్ తీసుకొని ఒక్కసారి కనుక చెక్ చేస్తే ఇలాంటి ఎలక్షన్స్ ను అసలు రద్దు చేయాలి. ఇది యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే గింతడు ఇప్పుడు ఇది కూడా ఇంకొకటి మీకు చెప్తున్నా, అర్రాసు పెడితే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇంత యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, అగ్రికల్చర్ యంత్రాంగము, అనేక రకాల యంత్రాంగాలు అన్ని పనిచేసి 3 రోజుల నుంచి నిద్ర తిండి తిప్ప లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇంత పాట అని అంటే ఆ ఉన్నోడు పాట పాడతాడు, ఆయన ఎమ్మెల్సీ అవుతాడు. ఈ ఎలక్షన్ ఎందుకు, ఇంత అంతెందుకు, ఇంతమంది మెడనారాలు దేవుడు ఉత్కంఠవుడు, ఇది 10 కోట్ల 20 కోట్ల 100 కోట్ల అంటే 100 కోట్లకు ఖతం అయిపోతుంది. 100 కోట్లు బ్యాంకు మంచిగా ఏం డబ్బు లేని వాళ్ళకు అది ఏది గవర్నమెంట్ లో డిపాజిట్ అవుతుంది కదా మంచిగా. డైరెక్ట్ అర్రాస్ పెట్టాలి కథం, ఈ ఎలక్షన్ ఎందుకండి.
చర్చిద్దాం అంటే మనం రాబోయే 2-3 రోజుల్లో చర్చిద్దాం. నాకు కూడా ఉంది డైరెక్ట్ అర్రాస్ పెడితే ఈజీగా ఇది లొల్లుండదు. ఈ డబ్బు ప్రభావం రాజకీయాల గురించి చర్చిద్దాం సెపరేట్ గా. ఎన్నికలు పెట్టుడు ఎందుకు, పైసలు వంచుడు ఎందుకు, పైసలతో ఓటు కొనుక్కున్నాడు ఎందుకు, పైసలు ఖర్చు పెట్టుడు ఎందుకు. డెఫినెట్ గా జీ న్యూస్ దీన్ని ఒక క్యాంపెయిన్ గా తీసుకుంటుంది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గించకపోతే సామాన్యుడు రావడం కష్టం. సరే ఇప్పుడు పోనీ మీరు డబ్బు ప్రభావం అంటే మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంత ఖర్చు పెట్టినా పాపం గెలవలే కదా. ఇప్పుడు ఆయన ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన ఏడ్చుకుంటూ బయటకు వెళ్లారు. ఎందుకంటే బాధ కదా పాపం, అంత ఖర్చు పెట్టారు, అంత తిరిగారు. భరత్ గారు మీ వాయిస్ క్లియర్ లేదు. యా వినబడుతుందా? ఒక నిమిషం మళ్ళీ తీసుకుంటారు మా వాళ్ళు. సో స్పందన మనం చూస్తే కనుక అంజిరెడ్డికి సంబంధించి భారతీయ జనతా పార్టీ క్యాడర్ని ఇక్కడ మెచ్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ క్యాడర్ గురించి మనం ప్రత్యేకంగా ఒక 2 నిమిషాలు చెప్పుకోవాలి. అంటే ఒక కమిటెడ్ క్యాడర్. నిజానికి భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే లీడర్ కంటే క్యాడర్. క్యాడర్ చాలా గొప్పది. నేను ఇంతకుముందే చెప్పాను, నాకు కూడా ఫోన్ వచ్చింది, నేను ఇంతకుముందు షోలోనే చెప్పాను. భారతీయ జనతా పార్టీ క్యాడర్, నాకు ఓటు హక్కు లేదు కాబట్టి నా పేరుతోనే సంగనబట్ల భరత్ కుమార్ అని ఇంకో వ్యక్తి ఉన్నారు, మా పక్క వీధిలో ఉంటారు, అతనికి ఓటు హక్కు ఉంది, నాకు ఓటు హక్కు ఉందనుకొని వాళ్ళు కాల్ చేశారు, అన్నా మీరు ఓటు వేయాలి బీజేపీ క్యాండిడేట్ అని చెప్పి. నాకు కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచి ఫోన్ రాలేదు, లేకపోతే ప్రసన్న హరికృష్ణ నుంచి ఫోన్ రాలేదు, కానీ బీజేపీ క్యాడర్ నుంచి ఫోన్ వచ్చింది. కానీ నాకు ఓటు హక్కు లేదు, నిజానికి అది వేరే వాళ్ళ పేరు, నాకు అక్కడ ఓటు హక్కు ఉందనుకో నాకు ఫోన్ చేశారు. సో అప్పుడు తెలిసింది. సో ఒక కమిటెడ్ క్యాడర్, వాళ్ళు చెప్పినట్టు చాలా పెద్ద ఎత్తున కష్టపడి ప్రతి ఓటర్ను బూత్ లెవెల్లో కలిసి, మిగతా వాళ్ళు ఏంది డబ్బులతో ప్రలోభం చేయాలనుకుంటారు. నిజానికి అంజిరెడ్డి పెద్దగా పంచి పెట్టలేదు, డబ్బులేం ఆయన అంత ఖర్చు పెట్టలేదు, మా మెదక్ ప్లేస్ లో కొంత ఇచ్చారు అని చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏం నిబంధన లేదు. అసెంబ్లీకి 25 లక్షలు ఉంది, పార్లమెంట్ కి 70 లక్షలు ఎంత ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికకు అసలు ఖర్చు లిమిట్ పెట్టలేదు. ఇదేదో అమెరికా అధ్యక్ష ఎన్నికైంది, అమెరికా అధ్యక్ష ఎన్నిక కూడా అంతే. ట్రంప్ లేకపోతే మన వాళ్ళిద్దరు కూడా ఎంత అంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. జో బిడెన్ లెక్కేం లేదు. సో ఆయన చెప్పినట్టు ఏంటంటే అర్రాస్ పాట వాడితే అయిపోతాయి కదా ఎమ్మెల్సీకి సంబంధించి అన్నారు. సో ఖర్చు లిమిట్ లేనప్పుడు ఆబ్వియస్లీ ఇదే జరుగుద్ది కదా. ఓటర్కు వంచారంటే ఓటర్ ఏమంటాడు, ఇస్తే మేము తీసుకోవద్దా, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకోవద్దా, ఓటర్ అడుగుతున్నాడు కాబట్టి మేము ఇస్తున్నామని వీళ్ళు అంటారు. సో కోడి ముందా గుడ్డు ముందా అన్న చర్చ వస్తుంది. సో మొత్తానికైతే ఒకటి బ్రేకింగ్ న్యూస్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించిన ఎన్నికల్లో అంజిరెడ్డి గెలిచారు, అంజిరెడ్డి విజయం సాధించారు. సో మొత్తం 2 ఇప్పుడు గెలిచినట్టు ఉంది బీజేపీ. ప్రస్తుతం మనతో పాటు రామచంద్రరావు గారు, మాజీ ఎమ్మెల్సీ, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్తే. భరత్ గారు నమస్తే. రామచంద్రరావు గారు, మొత్తానికి కరీంనగర్ లో రెండింటికి 2 కొట్టేశారు. మంచి అక్కడ కార్యకర్తలు ప్రజలు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. క్యాడర్ కూడా బాగా పనిచేసింది. తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బీజేపీతో మళ్ళీ ఉత్తర తెలంగాణ ఉన్నాము అని చెప్పేసి కూడా, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా మేము ఉన్నాము అనేటటువంటి వారి యొక్క ఆలోచన బయటపెట్టడం జరిగింది. మంచి గెలుపు 2 కూడా, మల్క కొమ్మైది అదేవిధంగా అంజిరెడ్డి గారి 2 కూడా కార్యకర్తల ఒక కష్టము, ప్రజల ఒక మద్దతుని గెలిచినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఓకే అంటే మీ తర్వాత ఇప్పుడు సెకండ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీరు అప్పుడు హైదరాబాద్ లో 2014లో గెలిచారు. అప్పుడు మంచి మెజార్టీతో ఫస్ట్ రౌండ్ లో గెలిచాను. అప్పుడు నేను సెకండ్ టైం నేను ఓడిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి, అంటే లాస్ట్ వరకు కూడా బాగా దానికి డ్రాగ్ చేసి ఇదే పరిస్థితిలో వాణి గారు గెలవడం జరిగింది. అంటే 2 సార్లు కూడా పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మెన్స్, ఓటు శాతం బాగా వచ్చినాయి. అయితే సరే ఓటమికి ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి దాని మీద నేను ఇప్పుడు పోను. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే ఎలక్షన్ జరిగినాయో టీచర్స్ గానే దీనికి కానీ 2 నేను భావిస్తున్నా. ఒకటో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో 12 లక్షల సంబంధించినటువంటి
గతంలో బండి సంజయ్ గారు మా పార్టీ నాయకులు 317 జియో మీద పోరాడి జైలుకు కూడా వెళ్లి వచ్చినటువంటి సంఘటన ఒకటి. మూడోది మాకున్నటువంటి క్యాడర్ ఏతుందో మొత్తం ఈ ఉత్తర తెలంగాణ క్యాడర్ అంతా కూడా ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పారు ఓటు కోసం ఫోన్ చేశారని చెప్పేసి ఈ విధమైనటువంటి కష్టపడి పొద్దున ఆహరాత్రులు కష్టపడి గెలిపించుకోవాలి, బీజేపీని పార్టీని గెలిపించుకోవాలి అనే బీజేపీకి అసెంటే క్యాడర్, కమిటెడ్ క్యాడర్, సిద్ధాంతం, దేశం కోసం ధర్మం కోసం నిలబడే క్యాడర్ నేను ప్రతి ఊర్లో కూడా చూస్తున్నా. అంటే అది మిగతా పార్టీలకు అది లేదు, అది వరం. బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఎవరికి లేదు కమిటెడ్ క్యాడర్. అంటే డబ్బులు ఇస్తేనే పనిచేస్తాం. ఆ డబ్బు ఈ మధ్య కాలంలో కూడా కమిట్మెంట్ పెరిగింది బాగా. కొత్త క్యాడర్ వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చారు, బాగా బాగా పెరిగింది. మనకు 7 ఎమ్మెల్యేలు ఉన్న స్థానం మాది, 4 ఎంపీల స్థానం ఇది. తప్పకుండా బీజేపీ కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది గెలవడం అనేది. కానీ ఇప్పుడు వీళ్ళు విమర్శిస్తుంది డబ్బులు బాగా ఖర్చు పెట్టింది బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇక్కడ అని అంటున్నారు. అది చాలా పొరపాటు. అట్లా అదేం చేయలేదు. మీరు వాస్తవానికి కాంగ్రెస్ మీదనే ఆరోపణ ఉన్నది బాగా పంచారని చెప్పేసి. మేమైతే ఎక్కడ కూడా పంచలేదు. టీచర్ ఎమ్మెల్సీలో మీరు పంచారు, తర్వాత ప్రచారానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. గ్రాడ్యుయేట్ గెట్ టుగెదర్, దావత్తులు, విందులు, ఇవన్నీ ఒక ప్రాసెస్ లో ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరిగినది కానీ ఎక్కడ కూడా డబ్బులు మాత్రం ఓటర్లకు ఇచ్చింది లేదండి. అది చాలా పొరపాటు. అదొక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అది టీచర్లనే అవమానపరిచినట్టు ఎలిగేషన్ ఇది. ఎక్కడ కూడా మీ డబ్బుతో ఓటు కొనలేదు. మా పార్టీ కూడా చాలా సీరియస్ గా ఎలక్షన్స్ లో ఎవరు కూడా డబ్బుకు పెట్టి ఓటు కొనొద్దు అనే ఆలోచనలోనే మేము ముందుకు వెళ్ళినాం. మీరు చూడండి ఎక్కడ కూడా మేము ఈవెన్ గ్రాడ్యుయేట్ లో కానీ టీచర్స్ లో కానీ టీచర్ గ్రూప్లలోనే బాగా తిరుగుతుంది. టీచర్ గ్రూపుల్లోనే అవునండి, ఓడిపోయేవాళ్ళు ఏదో ప్రచారం చేస్తారు కదా మా మీద అప్రత్యక్ష పాలు చేయడానికి. అదంతా కూడా బ్యాడ్ క్యాంపెయిన్ చేయడం అంతవరకు. అది మా మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అవన్నీ కూడా. ఓకే ఓకే ఓకే. సో ఏంటి నెక్స్ట్? ఇప్పుడు 3 గెలిచారు సార్. నల్గొండ 3 గెలిచారు. నల్గొండ, వరంగల్, ఖమ్మంలో మాత్రం 5th పొజిషన్. మరి ఎట్లా ఈ జిల్లాలు, వీక్ జిల్లాలు, ఇప్పుడు మీకు ఒక ఉత్తర తెలంగాణ ఉంటే సరిపోదు కదా, దక్షిణ తెలంగాణ. భరత్ గారు గతంలో మేము ఏవీ రెడ్డి గారు మేము గెలిచినాం. హైదరాబాద్ గెలిచారు, హైదరాబాద్ కదా. హైదరాబాద్ అయితే మేము ఒక మాకున్నటువంటి ఓటమి కారణాలు మన ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఏతుందో దాని మీద కూడా మేము ఇప్పుడు దృష్టి పెడతాం. రేపు స్థానిక ఎన్నికల్లో ఇది మాకు ఒక పాయింటర్ ఉంది, మనకి ఒక డ్రైవింగ్ ఫోర్స్. డెఫినెట్ గా స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో బీజేపీ పక్షాన రిజల్ట్ వస్తాయని చెప్పి భావిస్తున్నాము. మేము మాకు ఉన్నటువంటి ఒక బలహీన ప్రాంతాలు ఏతున్నాయో నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఇవన్నీ కూడా మేము బలోపేతం కావడం ప్రయత్నం చేస్తాము. ఇది ఒక పార్టీకు మంచి అవకాశం ఈ తెలంగాణలో పెరగడానికి అని చెప్పి నేను భావిస్తాను. పాత కొత్తలది ఎట్లా సమ్మేళనం చూస్తారు? మీరు కూడా అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని మీరు ఆశిస్తున్నారు. ఎట్లా ఓల్డ్ న్యూ ఇది జరగట్లేదు, తాల్మేల్ అంత బాగా జరగట్లేదు, లేకపోతే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయంటారు? నేను అటువంటి ఒక ఆలోచన నమ్మే వ్యక్తిని కాదు. పార్టీలో చేరిన ప్రతి వ్యక్తి పార్టీ వ్యక్తియే. పాత లేదు, కొత్త లేదు. అదంతా కూడా కొంతమంది సృష్టిస్తున్నారు, కొన్ని హౌజెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ మా పార్టీలో ఇప్పుడు చేరిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తనే. కాబట్టి మాకు కొత్త పాత అనేది లేదు. ఎవరైనా అటువంటి ఆలోచనలో ఉన్నారంటే చాలా పొరపాటు. అది ఆ నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాము, అటువంటి ఆలోచన పెట్టుకోకండి. అది పార్టీ పెరుగుదలకు మంచిది కాదు, అది వ్యక్తిగత పెరుగుదలకు కూడా మంచిది కాదు. అటువంటి ఆలోచన మనసు తీసేయాలి. ప్రతి వ్యక్తి పార్టీలో చేరిన వ్యక్తి పార్టీ వ్యక్తియే, అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. నిజంగా కూడా ఇటువంటి ఒక ఆలోచనలో ఉంటే అది మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఒక సీనియర్ కార్యకర్తగా నేను అందరినీ కోరుతాను. అంటే 8 పార్లమెంట్ సీట్లు వచ్చిన అధ్యక్ష పదవి విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? దీనివల్ల మీకు గ్రోత్ కి ఇబ్బంది కదా? చాలా మంచి మూమెంట్ వచ్చింది పార్లమెంట్ లో గెలిచిన తర్వాత. ఈ 8 ఆల్ ఇండియా భరత్ గారు ఇక్కడ ఏదో తెలంగాణ కోసం ఆలోచన జరుగుతుంది కాదు, ఇది ఆల్ ఇండియా పాలసీ. అంటే ఆల్ ఇండియాలో 11 అధ్యక్ష పదవులు కంప్లీట్ చేశారు ఈ పాటికి. తెలంగాణ ఇంకా 11 చేయాలి, ఇంకా 11 చేయాలి. ఆ 11లో మన తెలంగాణ ఒకటి ఉన్నది. అట్లా
ఓకే ఓకే అంతేగాని ఇది తెలంగాణకి స్పెషల్ గా డిలే చేసేయడం లేదు. కానీ కొన్ని టెక్నికల్ గా కొన్ని ఉన్నాయి పార్టీ పద్ధతి. మీరు అధ్యక్షులు అవుతున్నారా? అవి చూద్దాం, పార్టీ నిర్ణయం కదా. నేను అనుకోకుండా రేసులో ఉన్నారా? మన దగ్గర రేసు గీసని ఏమన్నా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే. మీరు 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 మీ అంతా మీరు అడగట్లేదా? నాకు అవకాశం ఇవ్వండి అని అడగట్లేదా? నీ అట్లా అడగట్లేదు, ఇస్తే చేస్తావని అంతే. నేనేమి నాకు కావాలని అడగట్లేదు ఎక్కడ కూడా. పార్టీ నాకు ఇస్తే నేను చేస్తా అంతే. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. సో మొత్తానికి స్పందన బీజేపీ 2-2 ఇక్కడ ఉత్తర తెలంగాణ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో, మెదక్ లో మరొకసారి తన స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకుంది. మీకు చూడండి, 8 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ ఈ 42 ఇది 42 అసెంబ్లీ నియోజకవర్గాలు. దీన్ని అంత 42 అసెంబ్లీ నియోజకవర్గాల తీర్పు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక. 3,50,000 మంది ఓట్లున్నాయి. 42 అసెంబ్లీ నియోజకవర్గాలు. మెదక్ లో 10, ఆదిలాబాద్ లో 10, 20. తర్వాత కరీంనగర్ లో 13, 33, నిజామాబాద్ లో 9. 42 అసెంబ్లీ నియోజకవర్గాల రెప్లికేట్. దీన్ని కాంగ్రెసో బీఆర్ఎస్ఓ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ 3-3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయాడు కదా. ఆ తర్వాత ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూశారు కదా. సో బుద్ధిజీవులు అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే బీజేపీ ఉత్తమం అని భావిస్తున్నారు. అది చాలా పెద్ద తీర్పుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో 2 పార్టీలకు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా. బీఆర్ఎస్ అయితే క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఇండైరెక్ట్ గా కొంత ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేశారు. మరి వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉండేదో తెలీదు. మనతో పాటు ప్రస్తుతం బీజేపీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇవాళే జార్ఖండ్ కు సంబంధించి ఆయన బీజేఎల్పీ నేతగా ఎలక్ట్ చేసేందుకు కూడా లక్ష్మణ్ గారిని సెలెక్ట్ చేశారు. ఆయన మనతో ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ. సో వెళ్తున్నారా జార్ఖండ్ ఎల్పీ? రేపు మార్నింగ్ ఉదయం వెళ్తున్నాం. భూపేంద్ర యాదవ్ నేను ఇద్దరం వెళ్తున్నాం మార్నింగే. మొత్తానికి గుడ్ న్యూస్ తో వెళ్తున్నారు. చాలా తెలంగాణలో ఇది తిరుగులేని విజయం. ఉత్తర తెలంగాణలో బీజేపీకి బ్యాస్టన్ గా మారింది. ఇది ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఈ 2 పార్టీలకు మరి కాలం చెల్లింది. అది కాంగ్రెస్ బీఆర్ఎస్. భవిష్యత్తు బీజేపీదని వాళ్ళ మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయుల వర్గం చాలా స్పష్టం చేసిందంటే ఇది తెలంగాణ ప్రజల మనోభావాన్ని ప్రతిబింబిస్తుంది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన పట్ల విసిగి చెంది కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే కాంగ్రెస్ అంతకన్నా ఇవాళ దగా చేసి, మోసం చేసి అధికారులకు వచ్చి ఏ రకంగా వంచిందో అన్ని వర్గాల ప్రజలు ఇవాళ. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అనేది ఒక గొప్ప మలుపు. ఇది మీరు బాగా డబ్బులు పంచిపెట్టారు అంటున్నారు ఎదుటి పార్టీలు. అది ఓటర్లను అవమానపరిచే విధంగా. బీజేపీ ప్రిన్సిపల్స్ కు వ్యతిరేకం ఇది కరెక్ట్ కాదు కదా. బీజేపీ ఓటుకింత వంచడం అన్నది బీజేపీ చరిత్రలో లేదు. ఏదో ఎలక్షనీరింగ్ వాటి కోసం ఖర్చు పెడతారు తప్ప ఆ విధంగా చేశారు అంటున్నారు. ఒకటి, ఇది ఆడలేక మధ్యలో ఓడు. రెండోది, అది విద్యావంతులను పట్టభద్రులు అవమానపరచడమే. ఓట్లు కొన్నారనేటువంటి మాట ఏదైతుందో అది ఏమాత్రం కూడా బాగా కాదు. మాకు తెలుసు ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారో. ఆ నరేందర్ రెడ్డి అనే తన వ్యక్తి ఒక కార్పొరేట్ విద్యా సంస్థ అధిపతి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇది సాధారణ ఎన్నికల మాదిరిగా బహిరంగ సభలు నిర్వహించారు. చరిత్ర ఎన్నో లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేయడమే కాకుండా బహిరంగ సభలు పెట్టడం గ్రాడ్యుయేట్ మొదటిసారి చరిత్రలో. కాబట్టి ఇది ఒక సంకేతం. ఇది కాంగ్రెస్ కు ఇది మరి ఈ బీజేపీ గెలుపు వల్ల పతనం ప్రారంభమైంది. కానీ బీఆర్ఎస్ పోటీలో ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేది అంటున్నారు. బీఆర్ఎస్ పోటీలో ఉన్న బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణకు బహిరంగంగా సపోర్ట్ చేస్తున్న రిజల్ట్ వేరే విధంగా ఉండేది అని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటుంది. మేము పోటీ చేస్తే బాగుండేది అసలు ఇట్లాంటి అవకాశం. బీఆర్ఎస్ ప్రసన్న హరికృష్ణకు సమర్థించలేదు అనుకుంటారా? డబ్బులు సమకూర్చలేదు అంటున్నారా? టీచర్స్ అభ్యర్థి ఎవరైతున్నారో మొన్న కరీంనగర్ నుంచి ఎవరైతే వంగ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు బలపడి ఎవరైనా వంగ మహేందర్ రెడ్డి, ఆ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉండడో ఆ అభ్యర్థి వాళ్ళ సొంత టీఆర్ఎస్ నాయకుడు సొంత బ్రదర్. కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి
ఓకే. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఈ తెలంగాణలో ఏ రకంగా మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క మోదీ పాలన ప్రజలు వాళ్ళ ఆదరణ చూపిస్తున్నారు. ఇవాళ కరీంనగర్, ఇవాళ నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు కూడా స్పష్టమైన సంకేతం భవిష్యత్తులో బీజేపీ జెండా తెలంగాణ ఖాయం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఖాయం. ఇది ఒక నాంది మాత్రమే. అయితే మనం పాజిటివ్స్ డిస్కస్ చేసుకుంటే ముందు నెగటివ్స్ కూడా. ఒకటి, ఉత్తర తెలంగాణ జస్ మీకు 4 ఎంపీలు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ వరంగల్, నల్గొండ, ఖమ్మం చూస్తే అక్కడ 5వ పొజిషన్ ఉంది. దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు మీరు? తప్పకుండా సంస్థాగతంగా పార్టీని పునాదుల నుంచి నిర్మాణం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం, ఉద్యమం తీవ్రతరం చేసి ఖచ్చితంగా అక్కడ కూడా పాగా వేస్తాం. గెలుపు దిశలోనే మా పార్టీ భవిష్యత్తులో కార్యక్రమం రూపొందిస్తాం, మా కార్యాచరణ ప్రకటిస్తాం. సార్, మీరు అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందో ఉండదో, 5 ఏళ్లు కూలుస్తుందో అని కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత ఏం చెప్తారు? అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వారికి ఒక కొత్తగా ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు, రాష్ట్రం ఇన్ఛార్జ్. వాళ్ళు మరి ఎంత పోస్ట్ మార్టం చేసినా గానీ ప్రజల మనసులో మాత్రం కాంగ్రెస్ పట్ల తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక భావన. ఎందుకంటే పచ్చి అబద్దాలు చెప్పి గ్యారంటీల మీద మోసం చేసినటువంటి మరి ఈ పార్టీ కేవలం తెలంగాణలో కాదు, హిమాచల్ లో మోసం చేశారు, కర్ణాటకలో చేశారు. సాధ్యం కానిది ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొస్తా అని చెప్పి ఏ రకంగా నమ్మబలుగుతారండి? హిమాచల్ లో మీరు దాన్ని అమలు చేశారా? తెలంగాణలో అదే మళ్ళీ ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ జాతి వారు కొంతమంది పేదరికంలో వచ్చి కానీ ఆత్మగౌరవంతో రాజీ పడే జాతి తెలంగాణ జాతి కాదు. ఓకే. ఇప్పుడు సార్, మీరు జాతీయ ఎన్నికల ప్రాసెస్ కూడా చూస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేయాల్సింది మీరే. ఆ కమిటీ కూడా మీరే కదా చైర్మన్? సో జాతీయ అధ్యక్షుడు కావాలంటే రాష్ట్రాల అధ్యక్షులు కంప్లీట్ కావాలి. అవును. ఎందుకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం? తెలంగాణ ఒక్కటి మాత్రమే కాదు భరత్ గారు, ఈ రోజు ఇవాళ సమీక్ష జరిపాం మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారితో. 12 రాష్ట్రాల అధ్యక్షులు అయిపోయినాయి. తెలంగాణతో సహా ఇంకా 14 రాష్ట్రాలు ఎన్నికకు అర్హత పొంది సిద్ధంగా ఉన్నాయి. ఈ మహాకుంభమేళ గాని ఢిల్లీ ఎన్నికల వల్ల కొద్దిగా జాప్యం జరిగింది వాస్తవమే, కానీ ఇవాళ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాం. మాకు 19 రాష్ట్రాల ఎన్నికలైతే జాతీయ అధ్యక్షుల ఎన్నిక అయిపోతుంది. దాదాపు ఇప్పుడు మాకు 29 రాష్ట్రాలు ఈ వారం 10 రోజులు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అయిపోయి అవకాశం. ఇప్పటి వరకు 12 అధ్యక్షుల నియామకం జరిగింది రాష్ట్రాలు. అయిపోయింది. ఇంకా 7-8 కంప్లీట్ కావాలి. అయితే అప్పుడు జాతీయ అధ్యక్షుడు 14కి ఎలిజిబిలిటీ వచ్చింది. 14 ఎలిజిబిలిటీ 14 అదనంగా. ఓకే. సో దానిలో తెలంగాణ కూడా ఉంది. సో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళ సో బిఫోర్ జాతీయ అధ్యక్షుడు కంటే ముందే తెలంగాణ అధ్యక్షుడు నియామకం 100% అయిపోతుంది. మీరేం వరి కావద్దు. 100% వారం 10 రోజుల్లో అయిపోతుందా? నెల చివరి లోపల 14 రాష్ట్రాలు అయిపోతాయి. నెల చివరిలో. జాతీయ అధ్యక్షుడికి ఎంత టైం పడుతుంది? దీని తర్వాత వారం 10 రోజుల తర్వాత 10 రోజులపై అయిపోతుంది. నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఢిల్లీలో అక్కడ వారి ఎంపిక జరుగుతుంది. అది ఏప్రిల్లో ఉంటుందా? బహుశా ఏప్రిల్లో జరగచ్చు. ఏప్రిల్లో. సో ఎందుకు అడుగుతున్నారు అంటే చాలా మంది అడుగుతున్నారు, అధ్యక్షకు సంబంధించి ఇంత ఎందుకు ఆలస్యం చేసుకుంటున్నారు? కిషన్ రెడ్డి 2 బాధ్యతలు పాపం కేటాయించే పరిస్థితి లేదు అని. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ లేనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ప్రకారంగా ఇవాళ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. బూత్ అధ్యక్షుల నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకు జరిగేటువంటి ప్రక్రియ ఒక బీజేపీలో మాత్రమే జరుగుతుంది. ఒక పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు. ఒక సామాన్య కార్యకర్త ఇవాళ ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. అది బీజేపీలో సాధ్యం. మిగతా పార్టీల్లో వాళ్ళ కుటుంబ సభ్యులో, కుటుంబ నేపథ్యమో ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం. ఇవాళ ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి చేశాం, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీని ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేశాం, ఇవాళ ఒక రైతు బిడ్డను ఉపరాష్ట్రపతి చేశాం. ఇది బీజేపీకి మాత్రమే సాధ్యం. మిగతా అన్ని పార్టీలు కూడా కుటుంబ నేపథ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణలో పాత కొత్త కలయిక ఎట్లా? అది ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. పాత వాళ్ళు కొత్త వాళ్ళని తిడుతున్నారు, కొత్త వాళ్ళు పాత వాళ్ళు వేరే వాళ్ళని ఎదగనివ్వట్లేదు అంటున్నారు. దీన్ని ఎట్లా చేస్తారు? ఇవి 2 అయితేనే కదా మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉండేది. మీరు చెప్పేటువంటి వాదన అది మీడియాకే పరిమితమైన వాదన. ఇది కుటుంబం లాంటి పార్టీ. అంతర్గతంగా అనేక అంశాల మీద చర్చించుకుంటాం. ప్రజలకు మెచ్చేటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని
మోదీ నాయకత్వంలో ఈ దేశాన్ని వికసిత భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేటువంటి మా ఎజెండా. అందులో భాగంగా అభివృద్ధి తెలంగాణ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే సాధ్యం అనేది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. 2 పార్టీలను చూశారు, 3వ పార్టీ వచ్చి బీజేపీ కోసం ప్రజలు ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిమంది అంటున్నారు రేవంత్ రెడ్డి మీ తరపున మోడీకి క్లోజు, అందుకని నేను టఫ్ అని చేయట్లేదు అని కొద్దిమంది ఒక ఆర్గ్యుమెంట్. రెండో ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ బీజేపీకి మధ్య అండర్స్టాండింగ్ ఉంది అని రెండో ఆర్గ్యుమెంట్. 2 పార్టీలు 2 రకాల ఆర్గ్యుమెంట్, వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు ఒకళ్ళకోళ్ళు. సరే, ఇప్పుడు బీజేపీని నేరుగా ఎదుర్కోలేక ఈ 2 పార్టీలు కూడా బీజేపీ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ నిక్కచ్చిగా చెప్పింది చేయగలుగుతాం, చేయగలిగింది మాత్రం చెప్తాం. మాకు డొంక తిరుగు రాజకీయాలు తెలియదు, ఏదున్నా ప్రత్యక్షంగా రాజకీయాలు ఎదుర్కొంటాం ఎవరినైనా. కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ రావాలని, బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మేము మా యొక్క కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు పోతాం. ఇక్కడ మీ ప్రధాన శత్రువు ఎవరు, కాంగ్రెస్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ అనేది గత చరిత్ర అండి. ఇప్పుడు అంతే, కాంగ్రెస్ మాకు ప్రధానమైన ప్రత్యర్థి. బీఆర్ఎస్ అంటారు మళ్ళీ కేసీఆర్ రావాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటారు ప్రజలు, 1 year లోనే అంటున్నారు వాళ్ళు. మరి ప్రజలు కోరుకునే వాళ్ళు ఇవాళ రంగంలో ఇవాళ 3 ప్రధానమైనటువంటి మరి ఎన్నికలు జరిగితే దాదాపు 72 అసెంబ్లీలు, 12 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నిక ఇది. ఇది సామాన్యమైన ఎన్నిక కాదు. అంటే ఉపాధ్యాయులు గాని, పట్టభద్రులు గాని, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా ఒక శక్తులు. అటువంటి దాంట్లోనే బరిలో నిలబడలేదంటే అంటే పరోక్షంగా సమర్థించడము, పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కరీంనగర్ లో టీచర్స్ అభ్యర్థిని బలపరచడము, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు దే ఆర్ వెరీ క్లియర్. సరే, మీకు ఏవైనా అపోహలు ఉంటే అవన్నీ మర్చిపోండి. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణ బీజేపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన